మాజీ మంత్రి అంబటి రాంబాబు తగ్గేదే లేదంటూ సైకిల్ చేసి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని ప్రశ్నించిన హోంమంత్రి అనితకు కౌంటర్ ఇచ్చారు అంబటి మౌనిక. 36 అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నా క్యాడర్కు ధైర్యం చెప్పేందుకు తగ్గేదేలే అనే సైకిల్ చేశారన్నారు. ఇద్దరి మధ్య డైలాగ్ వాచ్ చూద్దాం. గౌరవంగా మాజీ మంత్రివర్యులు పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు ఆయన ఒక మాట అన్నారు. అంబటి రాంబాబు గారు వాళ్ళ తల్లి గురించి ఎవరో మాట్లాడారని. ఆధారాలు ఇవ్వమనండి, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమనండి. ఇవ్వనండి ఆధారాలు, ఇవ్వనండి ఆధారాలు, నేను ఇస్తా. ఇదే అంబటి రాంబాబు గారు బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడి మళ్ళా బయటకు వచ్చి క్షమాపణ చెప్పారని చెప్తున్నారు కదా. క్షమాపణ చెప్పే ఉద్దేశం అయితే వితిన్ పావు గంటలో వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడుతూ నా కుక్కను కూడా టచ్ చేయలేరు, ఏ పోలీసు వస్తాడు రమ్మని చెప్పినప్పుడు ఆ మాట్లాడు గురించి మాట్లాడినట్టు అంటే ఇలాంటి మాట్లాడి నిన్న జైలు దగ్గరికి వెళ్ళి ఇట్ట పాడతాడు. ఆయన మాజీ మంత్రి అండి, ఏం మాట్లాడుతున్నారండి, ఏ సైకిల్ చేస్తున్నారండి, సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి? అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి సభలో పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? ఇంత అలాంటి వ్యక్తి గురించి అలాంటి అనకూడదు కానీ తల్లిని చెల్లిని కూడా మాట్లాడే వాళ్ళ గురించి ఈ రోజు ఈ సభలో ఈ పెద్దల సభలో ఇంత చర్చ అవసరమా? అతని గురించి వెనకేసుకు రావడం అవసరమా? అసలు మీకేమైనా అసలు సెన్స్ ఉందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. మహిళా హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారు ఈ రకంగా సైగ చేశారు, ఇది రెచ్చగొట్టేటువంటి సైగ కాదా అని ఆయన్ని ప్రశ్నిస్తూనే ఆయన ఒక ఎక్స్ మినిస్టరు అని చెప్పి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన్ని రెచ్చగొట్టినప్పుడు కానీ మీ పార్టీకి సంబంధించిన వారు ఆయనకు సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసినప్పుడు కానీ మీకు ఆయన ఒక ఎక్స్ మినిస్టర్ అని మీకు గుర్తు లేనట్టుంది. ఇవాళ ఆయన్ని రెచ్చగొట్టి ఆయన మీద దాడులు చేసి ఆయన ఇంటికి సంబంధించినటువంటి మహిళలమైన మా మీద దాడి చేసి ఆయన్ని అరెస్టు చేసి 36 అక్రమ కేసులు ఇవాళ ఆయన మీద బనాయించి పీటీ వారెంట్లు వేస్తూ ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నా ఆత్మస్థైర్యం నేను కోల్పోలేదు, న్యాయం మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి పార్టీని ఉత్సాహపరిచే, పార్టీ శ్రేణులను అభిమానులను ఉత్సాహపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ సైగలు చేశారు తప్పితే ఎదుటి వారి ఇంటి మీద దాడులు చేయమని సైగలు చేయలేదని కూడా ఇవాళ నేను గుర్తు చేస్తున్నాను. అసలు ఎందుకు తగ్గాలని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ జరుగుతుంది, ఒక ప్రజాస్వామ్యంలో నియంత పాలన జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను, మీ అక్రమానికి మీ దౌర్జన్యానికి తగ్గేదే లేదు.